If you want to watch this video in English, just click on the settings icon at the top and switch the audio track to English. Hi everyone, welcome to Design Your Space. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్ యూ. మా హోమ్ టూర్ సినిమాటిక్ వీడియోకి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ అందరి లవ్ వర్డ్ సపోర్ట్కి నిజంగా చాలా థ్యాంక్స్. ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ఆ వీడియోలో ఇంటీరియర్ డిజైన్స్, కాస్ట్ డీటెయిల్స్, హౌస్ డీటెయిల్స్ గురించి చాలా క్వశ్చన్స్ అడిగారు. అందుకే ఈ డీటెయిల్స్తో ఒక వీడియో చేస్తే కనీసం కొంతమందికైనా యూస్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాం. ఫస్ట్ మా హౌస్ డీటెయిల్స్లోకి వెళ్తే, మా ఫ్లాట్ హైదరాబాద్ మియాపూర్లో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఇది 1940 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ 13th ఫ్లోర్లో ఉంటుంది. ఈ ఫ్లాట్ మేము తీసుకుని ఆల్మోస్ట్ 5 years అవుతుంది. అంటే కరోనాకి ముందే ఈ ఫ్లాట్ తీసుకున్నాం. ఈ ఇంట్లో నాకు అన్నిటికంటే ఎక్కువగా నచ్చే ప్లేస్ అంటే మా బాల్కనీ నుంచి కనిపించే వ్యూ. హై ఫ్లోర్ అవడం వల్ల ఇక్కడి నుంచి కనిపించే లేక్ వ్యూ, కూల్ బ్రీజ్ చాలా పీస్ఫుల్గా ఉంటాయి. సన్సెట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్లాట్ కాస్ట్కి వస్తే, ప్రస్తుతం ఇక్కడ న్యూ గేటెడ్ కమ్యూనిటీస్లో స్క్వేర్ ఫీట్ కాస్ట్ అరౌండ్ 6.5K నుంచి 7K వరకు ఉంది. నెక్స్ట్ ఇంటీరియర్ కాస్ట్ డీటెయిల్స్లోకి వస్తే, యాక్చువల్గా మేము ఇంటీరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఇనీషియల్గా పింట్రెస్ట్, గూగుల్ ఇంకా అదర్ హౌస్ టూర్స్ చూసి కొన్ని డిజైన్స్ రిఫరెన్స్ తీసుకొని మా డిజైన్స్ క్రియేట్ చేసుకున్నాము ఫర్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది హౌస్. ఆ తర్వాత ఇంటీరియర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అస్తమాను ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. కానీ ప్రతిసారి అన్ని డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టంగా అనిపించేది. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఒక బుక్లో స్కెచెస్ వేసుకుని వారి డీటెయిల్స్తో పాటు ఒక PDF ప్రిపేర్ చేసుకున్నాం. ఆ PDFని కొటేషన్స్ కోసం డిఫరెంట్ ఇంటీరియర్స్ టీమ్స్కి వెళ్ళినప్పుడు షేర్ చేసేవాళ్ళం. నిజంగా చెప్పాలంటే అది మా టైంని చాలా సేవ్ చేసింది. అలాగే ఇంటీరియర్స్ వాళ్ళకి కూడా మా రిక్వైర్మెంట్స్ చాలా క్లియర్గా అర్థమయ్యేవి. మేము ఓన్లీ వుడ్ వర్క్కి మాత్రమే ఇంటీరియర్ టీమ్కి ఇచ్చాము. లైటింగ్, పెయింటింగ్, డికో PU పెయింట్, వాల్ పేపర్స్, స్టోన్ క్లాడింగ్, క్వాడ్స్ లేయింగ్, కర్టెన్స్, ఇలా మిగతా అన్ని పనులు మేమే ఓన్గా చేసుకున్నాము. ఇలా చాలా పనులు మేమే చూసుకోవడం వల్ల ఎడిషనల్ వర్క్స్కి అరౌండ్ 7 lakhs అయ్యాయి. వుడ్ వర్క్కి అరౌండ్ 17 lakhs అయ్యింది. సో ఓవరాల్ మా ఇంటీరియర్ కాస్ట్ అరౌండ్ 24 lakhs అయ్యింది. ఇంకా ఫర్నిచర్ మొత్తం పర్చేజ్ చేయలేదు. ఇనీషియల్గా అన్ని పనులకు కలిపి ఇంటీరియర్ కంపెనీస్ని అడిగితే వాళ్ళు 35 lakhs పైగానే కొటేషన్స్ ఇచ్చారు. సమ్ టైమ్స్ 40 lakhs అబవ్ కూడా ఇచ్చారు. అంత బడ్జెట్ పెట్టడం మాకు పాసిబుల్ కాలేదు. అదే టైంలో మాకు నచ్చిన డిజైన్స్తో కాంప్రమైజ్ అవ్వాలని కూడా అనుకోలేదు. అందుకే టైం తీసుకుని చాలా విషయాలు మేమే ప్లాన్ చేసి చూసుకున్నాం. అది మాకు చాలా ప్లస్ అయింది. నేను మా హస్బెండ్ ఇద్దరం వర్కింగ్ IT ప్రొఫెషనల్స్. ఆల్మోస్ట్ 1 year పాటు మా సాటర్డేస్ అండ్ సండేస్ ఎక్కువగా హౌస్ వర్క్స్కి వెళ్ళిపోయాయి. కొన్నిసార్లు టైరింగ్గా అనిపించినా ఆ ఫేజ్లో ప్రతి మూమెంట్ని మేము చాలా ఎంజాయ్ చేశాము. ఇప్పటికీ ఫైనల్ అవుట్పుట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒక విషయం మాత్రం హానెస్ట్గా చెప్పాలి అనుకుంటున్నాను. మేము పనిచేసిన ఇంటీరియర్ టీమ్ని నేను పర్సనల్గా సజెస్ట్ చేయలేను. ఎందుకంటే హ్యాండ్ ఓవర్స్, డెడ్ లైన్స్, కమిట్మెంట్స్, ఇంకా కొన్ని చోట్ల క్వాలిటీ విషయంలో మేము పూర్తిగా సాటిస్ఫై కాలేదు. ఇంకా రూమ్ బై రూమ్ డీటెయిల్ వీడియో కూడా చేయాలని అనుకుంటున్నాం. ఆ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా మా ఎక్స్పీరియన్స్, మేము చేసిన మిస్టేక్స్, వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అనే విషయాలు కూడా షేర్ చేస్తాను. ఈ వీడియోలో నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే కమెంట్ చేయండి. మీ క్వశ్చన్స్కి తప్పకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్, బై.